వివరాలకు వెళ్తే బీజేపీ నాయకుడు బండి సంజయ్ కార్పొరేటర్ కాదు కేంద్ర మంత్రి అని గుర్తుపెట్టుకోవాలని చురకలంటించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలి, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్కి ఓటు వేయాలని బండి సంజయ్ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ గారు చివరికి మీరు నేను ఎప్పుడు చెప్పే విధంగానే మీరు కరీంనగర్ టౌన్ లో పోగానే సెంట్రల్ మినిస్టర్ నుంచి మళ్ళీ కార్పొరేటర్ అవుతారనేది ఇవాళ మళ్ళా రుజువైంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారంలో భాగంగా ఇవాళ మాట్లాడుతూ ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలి, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ ఓటేయాలని క్రికెట్ ని దృష్టిలో పెట్టుకుని ఏదో మాట్లాడినట్టుర్రు. మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పట్టభద్రుల ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే నవ్వొస్తుంది. డెఫినెట్ గా మీరు మాట్లాడిన మాటల మీద మేము ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో, ప్రజలను ఓట్ల సమయంలో కన్ఫ్యూజ్ చేసే ధోరణిలో మాట్లాడటం అనేది తప్పు. ఇది డెఫినెట్ గా మేము మీపై కేసు ఫైల్ చేస్తాము. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ చెప్పి ఓట్లు అడిగితే బాగుండేది. మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ అనే సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రజల మధ్యకు వచ్చి ఒక కార్పొరేటర్ లాగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. మహాశివరాత్రి నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్ పై రాకపోకలు సాగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట్ చే నంబర్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను కిషన్ పరిశీలించారు. సర్వీస్ రోడ్డును భూసేకరణలో జాప్యంతో ఇన్ని రోజులు ప్రారంభం కాలేదని తెలిపారు. ఇలాంటివి ఇంకా మొత్తం 5 స్థానాల్లో చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ కోసం ముందడుగు వేసి సహకరిస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. వరంగల్కి వెళ్ళేటువంటి జాతీయ రహదారి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. కానీ అంబర్పేట చే నంబర్ చౌరస్తా దగ్గర మరి శ్మశాన వాటికలు 2 సైడ్ల ఉండడంతో వాళ్ళు అంగీకరించని కారణంగా మొత్తం రోడ్ వైండింగ్ అయింది తప్ప ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వైండింగ్ పూర్తి కాలేదు. ఈ సమస్య గత 25-30 సంవత్సరాలుగా అదేవిధంగా పెండింగ్లో ఉంది. మరి చివరకు నేను ఇనిషియేటివ్ తీసుకుని శాసనసభ్యుడు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి జాతీయ రహదారి పైన ఈ శ్మశాన వాటిక ఉన్నందున దానిపైన ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మాణం చేసుకుంటే ఈ నేషనల్ హైవేస్ బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా చే నంబర్ చౌరస్తా దగ్గర, శ్రీరామనాథ్ జంక్షన్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ తోటి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జాతీయ రహదారిలో వెళ్ళేటువంటి మరి వరంగల్, మరి ఖమ్మము, నల్గొండ జిల్లా ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది నేషనల్ హైవే కాబట్టి ఫ్లైఓవర్ కట్టాలని ప్రధానమంత్రి గారిని అడిగినప్పుడు వారు వెంటనే దీన్ని మంజూరు చేయడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా సహకరించి ఇది వెంటనే పూర్తి చేయడం కోసము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ముందుకొచ్చి ఇంకా 5 మరి ఇబ్బందులు ఉన్నాయి. 5 స్థలాలలో ల్యాండ్ అక్విజిషన్ చేసి ఈ యొక్క రోడ్డు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఫ్లో వెళ్లే విధంగా మరి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటే తాము స్వాగతిస్తామన్నారు. రేషన్ కార్డుల లెక్క ప్రకారం రాష్ట్రంలో 4.3 కోట్ల మంది ఉన్నారన్న బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మాత్రం 3.7 కోట్లు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. ఇలా కులగణన విషయంలో సర్వే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇలా స్పష్టం చేసుకున్నాను. ఇవాళ మీ కులగణనకు మేము కులగణనకు వ్యతిరేకం కానే కాదు. కులగణనకు మేము వ్యతిరేకం కానే కాదు.
మీరు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాంటే దాన్ని పక్కా మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఇచ్చేది ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత? బీసీలకు ఇచ్చేది ఇంతకుముందు 27% ఉండే, ఇప్పుడు కేవలం 5% మాత్రమే ఇస్తున్నారు. అంటే 32% ఇస్తున్నారు మాకు. ఇంకా 10% ముస్లింల రిజర్వేషన్ మాకెందుకు ఇస్తారు? ఇంకా 10% ముస్లింలకు ఇస్తున్నారు మీరు. అంటే 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకంటున్నాం అంటే 3,90,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో 30 లక్షల మంది ఉంటారు. అంటే 4,30,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో. అన్ని రకాలుగా చూసిన 4,30,00,000 జనాభా ఉన్నప్పుడు మీ సర్వేలో 3,70,00,000 అని ఏ విధంగా వస్తుంది? ఇంకా 60 లక్షల మంది ఏడికి పోయారు. మరి మీ సర్వేలో ఎందుకు రాలే? మీ కులగణన, మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఎవరికి ఇస్తారో మందకృష్ణ మాదిగ వెల్లడించాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసిన కాంగ్రెస్ వైపా లేక ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా మాదిగలను వెన్నుపోటు పొడిచిన బీజేపీ వైపా స్పష్టం చేయాలన్నారు. దాన్ని కొంత ప్రయత్నం చేసి ఇది ఒక కొలిక్కి తీసుకొచ్చిండు. ఆయనను కూడా తిడుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రిని తిడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఉన్నాడు. నువ్వు ఎందుకు తిడుతున్నావో నువ్వు సమాధానం చెప్పాలి. నీ దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? నీ దగ్గర జనాభా లెక్కల దామాషం ఉన్నాయా? ఏ విధంగా నువ్వు ఒక్క మాదిగలకే కాదు, 18 కులాలు మాదిగలు ఉన్నాయి, 26 కులాలు మానల దాంట్లో 5% ఉన్నాయి. ఒక్క మానలకే 5% లేదు కదా. కాబట్టి నువ్వు అయినా కానీ దీన్ని అయితే నీ సంఘం ఉండదు, నీ యొక్క ఫుడ్ పర్ వర్క్ ప్రోగ్రాం బంద్ అయిపోతుంది. ఇది ఎప్పుడు రగులుతుంటేనే ఒక పార్టీకి వెళ్ళి ఒక ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఒకసారి బీజేపీ సపోర్ట్ చేయొచ్చు, ఒకసారి ఇంకో పార్టీకి చేయొచ్చు, తెలుగుదేశం చేయొచ్చు, ఒకసారి వైసీపీకి చేయొచ్చు, ఒకసారి కాంగ్రెస్కి చేయొచ్చు. ఈ విధంగా లక్షలాది కోట్లాది రూపాయలు అడ్డుకునేటువంటి దందా మందకృష్ణ గారు చేస్తున్న విషయాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. మొదటి వారంలో జరిగే సమావేశంలో దాన్ని చట్ట రూపంలో తీసుకురావాలని అనుకుంటా ఉన్నారు. మీడియాలో వచ్చినటువంటి వార్తలను చూస్తే కృష్ణ మాదిగ వణికిపోతా ఉన్నాడు. ఎట్లా అప్పుడే అసెంబ్లీ సమావేశాలు పెట్టి అప్పుడే ఆమోదిస్తారా అన్నారు అంటున్నా ఉన్నాడు. నేనేమంటున్నంటే అసలు ఇది చేయడం ఇష్టం ఉందా, నీకు ఇష్టం లేదా, అది ముందు తేవాలా. ఎందుకంటే గతంలోనే 2000 సంవత్సరంలో వర్గీకరణ అయింది, 4 ఏళ్ళు అమలు జరిగింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలు ఉన్నాయి, కొత్త రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం ఉంది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది. వాటిని ఆధారంగా చేసుకొని, కమిషన్ ఆధారంగా చేసుకొని చట్టాన్ని చేయొచ్చు. కమిషన్కి మార్చి 10 వరకు టైం ఇచ్చిండ్రు. టైం ఇస్తే ఆ లోపల అసెంబ్లీ సమావేశాలు వస్తే దాన్ని ఆమోదిస్తారు, చట్టం చేస్తారు. కానీ 10వ తారీఖు వరకు టైం ఇచ్చి అప్పుడే చట్టం ఎట్లా చేస్తారు? అంటే ఈయనకున్న సమాచారం ఏంటిది? 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు అంటారు. అంటే ఈయనకు పెట్టాలనుందా, పెట్టొద్దనుందా? రెండోది, నేను కృష్ణ మాదిగని బీజేపీ ఏజెంట్ అన్నా. ఆయనకి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు టీచరు తర్వాత పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంత సాయం చేసినటువంటి వర్గీకరణకు ఇంత సాయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు పక్షమా నువ్వు, లేకపోతే నీకు ఇష్టమైన నీకు అనుబంధం ఉన్న మీ దళిత మోర్చా పార్టీ అయినటువంటి బీజేపీ సపోర్ట్ చేస్తావా? కృష్ణ మాదిగా ప్రకటించాలి. మాదిగలందరూ ఇక నుండి ఏ ఎన్నికలు వచ్చినా మాదిగలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఇటువైపు ఉంటే మేము అటువైపు ఉంటాం. ఎందుకంటే ఈ పనిని రాజశేఖర రెడ్డి చేయలే, ఈ పనిని చంద్రబాబు నాయుడు చేయలే, ఈ పనిని కేసీఆర్ చేయలే, రేవంత్ రెడ్డి చేసిండు. మాదిగలకి ఇంత పెద్ద సమస్యని పరిష్కారం చేస్తా ఉన్నాడు. అందుకోసమే మా అందరి మద్దతు రేవంత్ రెడ్డికే. మరి నీ మద్దతు ఏంటని కృష్ణ మాదిగని అడుగుతా ఉన్నా. మరి ఆయన చెప్తా ఉన్నాడు 1,00,000 డప్పులు వాయిదా పడలేదంటా ఉన్నాడు. ఇంకా డప్పులు కొనుక్కోవాలన్నట. ఆయన ఏ రోజు డప్పుల కార్యక్రమం పెడితే మేమందరం సూట్లు బూట్లు కార్యక్రమం పెడతాం. ఆయన మాదిగలని, చదువుకున్న వారిని,
ఇప్పుడు డిజిటల్ సమాజంలో డప్పులు పట్టుకొని హైదరాబాద్ రమ్మంటాడు. మేమందరం అదే రోజున ఆయన ఏ టైంకి పెడితే మేము ఆ టైంకే పెట్టి మాదిగ సమాజంలో మా మద్దతుదారులందరినీ కూడా సూట్లు బూట్లు. మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కందికంటి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఉప్పల్లోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ గారు ఆయన సెంటిమెంట్ ఎవరు వినే పరిస్థితిలో లేరు ఈరోజు. ఎందుకంటే ఆయననే తొంటి ఎరిగి ఈరోజు ఫామ్ హౌస్ కు పరిమితమైన వ్యక్తి కేసీఆర్ గారు. గతంలో సెంటిమెంట్ ఉండే, ఆ సెంటిమెంట్ ఉన్నప్పుడు అధికారంలో ఒకసారి కాదు 2 సార్లు తెలంగాణ ప్రజల్లో స్వయం పరిపాలన కోసం ఆయనకు అధికారం ఇస్తే ఏం చేశాడో మనం చూసాం. ధనిక రాష్ట్రం ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఎక్కడిదక్కడ దోసుకొని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ కూతురు కవిత మొత్తం తెలంగాణ మొత్తం దోసుకొని తిని అప్పుల పాలు చేసినారు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ మా పునాదులు కలుగుతాయి, ఈ మాత్రం కూడా మాకు పుట్టగతులు ఉండే అని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాలి అని తెలంగాణ ప్రజలని ఏదో ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టాలని చూస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఈరోజు సిద్ధంగా లేరు. ఆయన మాయా మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆయన చేసిన దోపిడీ, అలా కూతురు 2 నెలలు జైల్లో ఉండే, రేపు ఫోన్ ట్యాపింగ్ కేసే కానివ్వండి, అదేవిధంగా ఈ కార్ రేసే కానివ్వండి, అదేవిధంగా ఇంకా చాలా కేసులు ఉన్నాయి. బర్లది, గొర్రెలది, మేడిగడ్డ కుంగిన కేసు 30,000 కోట్లు ఎస్టిమేషన్ వేసిన ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఈరోజు 1,30,000 కోట్లు వేసి మొత్తం దోపిడీ చేసి ఏ విధంగా ప్రాజెక్టులు కూలిపోతా ఉన్నాయో మనం చూసాం. మేడిగడ్డ కృంగిపోయింది. అదేవిధంగా వివిధ ప్రాజెక్టులన్నీ కూడా అనాథశాలు ఉన్నాయి. ఈ రోజు ఆ పరిస్థితి చేసిన కేసీఆర్ గారు ఈ రోజు మళ్లీ ఏదో మాయామాటలు చెప్పి మళ్లీ చంద్రబాబు నాయుడు వస్తే ఈ సీమాంధ్ర ఓట్లన్నీ పోతాయి, మళ్ళా తెలంగాణ ఓట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీకే పడతాయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రావద్దని ఏ విధంగా చేస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులం అందరం కూడా చెప్తా ఉన్నాం, రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా తీసుకొని వస్తాం. ప్రతి డివిజన్ లో తెలుగుదేశం పార్టీ మేము పోటీ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, ఇంకా మా నాయకులందరినీ కూడా ప్రతి డివిజన్ లో తెంపి మళ్లీ మేము తెలుగుదేశం పార్టీ పూర్వభావం కోసం కృషి చేస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు 100 పడకల ఏరియా ఆసుపత్రిలో మెటర్నిటీ వార్డ్ బాలింతలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రిలో చేరడానికి డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆసుపత్రి అవినీతిమయంగా ఉందని, కాన్పుకు అక్షరాల 7,000 రూపాయలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు. ఫుడ్ కాంట్రాక్ట్ను పిలిపించి తమ సిబ్బందిని సస్పెండ్ చేయవలసిందిగా ఆదేశాలిచ్చారు. శానిటేషన్ విభాగంలో అనేక ఫిర్యాదులు అందాయని వెంటనే విచారణ చేసి చర్యలు చేపడతామన్నారు. ఆ సిజరింగ్ చేసిన దగ్గర స్టిచెస్ కరెక్ట్ వేయలేరు, ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ స్టిచెస్ వేయడం వల్ల ఆ స్టిచెస్లోకి వెళ్ళి చీము బయటికి రావడం అవుతుంది. ఆ చీము రావడం తగ్గియడం కోసము ఇంచుమించు 1 రోజుల నుంచి ఇక్కడ పెట్టుకున్నారన్న. కొద్దిగా మమ్మల్ని ఇక్కడ వచ్చి డాక్టర్ని కనుక్కో అంటే నేను రావడం జరిగింది. సూపరింటెండెంట్కి ఫోన్ చేశాను, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే నిజంగా అధ్వానంగా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే వాళ్ళు ఆర్థిక స్తోమత లేని పేద ప్రజలు వస్తారు. వీళ్ళు వాళ్ళను హక్కున చేర్చుకొని వైద్యం అందించాల్సిన విషయం పోయి వాళ్ళ పాపం చాలా ఇబ్బందులు పెడుతున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు. 16 రోజుల నుంచి ఒక్కొక్కరు ఆపరేషన్ అయ్యి బిడ్డను కానీ 16 రోజుల నుంచి ఈ హాస్పిటల్లో ఉంటూ ఎన్నో అవస్థలు పడుతున్నారు. అడ్మిషన్కి వస్తే 5,000, ఆపరేషన్ చేస్తే 5,000. ఇక్కడనే ఉంది ఒక తల్లి నాకు చెప్తున్నది, ఇప్పుడు విలేకరుల ముంగట కూడా మీ ముంగట కూడా చెప్పింది. అడ్మిట్ అయితందుకు వస్తే 5,000, ఆపరేషన్ అయితే 5,000, కిందికి దిగి రూమ్లోకి వెళ్ళాలంటే ఆడొక 2-3 వేల రూపాయలు, ఇట్లా దగ్గర 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు అవుతున్నదని చెప్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో డబ్బు లేని వాళ్ళు వస్తున్నారు, డబ్బులు ఖర్చు కావు, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రభుత్వ వైద్యం అందుతుంది అన్న ఉద్దేశం మీద ఇక్కడ పేద ప్రజలు వస్తే ప్రైవేట్ ఆసుపత్రులలో ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నారో అంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని పోతున్నారు. మరో సరైన వైద్యం లేదు. ముఖ్యంగా ఏంటంటే సరైన వైద్యం అందివ్వట్లేదు. నిర్లక్ష్యంగా ఏదో పట్టి పట్టనట్టు ఈ పేషెంట్లను చూడడం చాలా అన్యాయం. ఎందుకంటే
తల్లి చిన్న పాప ఉంటారు, పచ్చి బాల్యంతలు వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఈ టైంలో వాళ్ళ పోషకాహారం అందించాల్సింది పోయింది. మాడిపోయిన అన్నం, పాచిపోయిన అన్నం, ఆ ఎగ్గు కూడా వాసన వస్తుందని చెప్తే తింటే తినండి లేకపోతే లేదని చెప్పేసి పెట్టేసి పోతున్నారంట. ఇది మంచి పద్ధతి కాదు. ఓన్లీ చెకప్ కానీ వస్తే అడ్మిట్ చేసుకుని 10 నుంచి 11 వరకు నొప్పులు తీపించి మొత్తం నొప్పులు తీపించి లెవెల్కి ఆటోమేటిక్ 10 నిమిషాలలో ఆపరేషన్ కావాలని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆపరేషన్ రాసుకొని లోపల తీసుకుపోయారు, పక్కకు కట్ చేసి మొత్తం. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను విన్నా, ఈ అమ్మాయి పక్కకు కట్ చేసింది, ఆ కుట్లో వేయడానికి వస్తలేదు అనడం కూడా అన్నారు. కుట్లు పెట్టే రోజు చిన్న హోల్ ఉంది, ఆ హోల్కి టీ పెట్టి అది పెట్టి మంచిగా చేస్తాము అన్నారు. తెల్లారి వచ్చినవి అలా ఏలు పెట్టి పెద్దగా చేసేసి. పొటెన్షియల్ ఇంకో ఆరోపణ ఏంటంటే పేషెంట్ దగ్గర మన శానిటేషన్ వర్కర్స్ కానీ ఆపరేషన్ థియేటర్లో కొంతమంది వర్కర్లు స్ట్రెచ్చర్ మీద తీసుకుపోవడానికి ఒక 100 రూపాయలు, డెలివరీ అయినాక బేబీ చేయడానికి ఒక 200 రూపాయలు, ఒక 300 రూపాయలు వాటిలో బట్టలు ఉతకడానికి కొన్ని కంప్లైంట్స్ తీసుకుంటున్నారని నా దృష్టికి ఈరోజు రావడం జరిగింది. అది కొంతమంది పేషెంట్ పరిస్థితులతో కంప్లైంట్ చేశారని తెలిసింది. అది నా దృష్టికి రాదని నాకు కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తే దాని మీద కూడా ఎంక్వైరీ చేసి నేను దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నాను. శానిటేషన్ కాంట్రాక్టర్ ఎవరో శానిటేషన్ గురించి ఎవరెవరు తీసుకుంటున్నారు అనేది వాళ్ళు లిస్ట్ తయారు చేసి వాళ్ళని తీసేస్తానండి. 34 మంది వాళ్ళ దగ్గర 3 షిఫ్ట్లలో శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. మరి ఎవరు తీసుకుంటున్నారో అనేది స్పెసిఫిక్గా వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని పట్టుకొని ఇమ్మీడియట్గా వాళ్ళ ఎవిడెన్స్తో పాటు వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసేయడం జరుగుతుంది. అల్వాల్ వెంకటాపురం డివిజన్ పరిధిలోని నాజిగూడ పెట్రోల్ బంక్ వద్ద అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వెన్కాబ్ చికెన్ ఆధ్వర్యంలో చికెన్ కోడిగుడ్లు వినియోగంపై అవగాహనతో పాటు చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించారు. ఉడకబెట్టిన గుడ్లను, చికెన్ పదార్థాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూపై వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్, కోడిగుడ్లు తినడానికి భయపడుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం, కోడిగుడ్లు బాగా ఉడికించి తినడం వలన మనుషులకు ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని వెల్లడించారు. ప్రజలందరికీ చికెన్, కోడిగుడ్లు వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ఈ చికెన్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. పైగా వీటి వలన మంచి ప్రోటీన్ లభిస్తుందని, తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్త్రీయంగా నిరూపించారని స్పష్టం చేశారు. ముందు చికెన్ తినొద్దని చెప్పారు, తర్వాత చికెన్ తినండి కరోనా రాదు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పారు. అప్పుడు కరోనా టైంలో ఇట్లా ఓన్లీ ఖాళీ మన చికెన్ షాప్స్ కే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి, మనకి ఇది ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుందనేది అర్థం చేసుకోండి. చికెన్ వదంతులు నమ్మకండి, చికెన్ దూరం పెట్టకండి, చికెన్ తినండి, పౌల్ట్రీ ఇండస్ట్రీని కాపాడండి. పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీ కాదు, ఒక ఫార్మర్, ఒక రైతును రోడ్డు పాలు చేస్తే మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రైతు 40-45 రోజులు కష్టపడితేనే ఇది ఒక చికెన్ పౌల్ట్రీ మన బాడీ ఇక్కడికి వస్తుంది. అది ఎంత కష్టపడుతుంది అనేది ఒక పౌల్ట్రీ రైతును చూస్తే తెలుస్తుంది మనకు. డే నైట్ కష్టపడితేనే అవుతుందండి. దయచేసి వదంతులు నమ్మకండి, చికెన్ దూరం పెట్టకండి. చికెన్ వంటకం అనేది మన ఇండియన్ వంటకం ప్రకారం 70 ఎబో వండితే ఎలాంటి ఫ్లూ అనేది ఉండదు. దయచేసి మీరు నమ్మండి. ఎందుకంటే గవర్నమెంట్ గిట్ట ఇప్పటి వరకు ఎక్కడ చికెన్ తినకమని చెప్పింది, తినకమని చెప్పలేదు, తినమనే చెప్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ చికెన్ తినమనే చెప్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, వదంతులు నమ్మకండి, సోషల్ మీడియా వదంతులు నమ్మకండి. గవర్నమెంట్ స్టేట్మెంట్ చూడండి, గవర్నమెంట్ స్టేట్మెంట్ ఎక్కడైనా చికెన్ తినకమని చెప్తే అప్పుడు నమ్మండి. కానీ సోషల్ మీడియా వదంతులు, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వాట్సాప్ లో కానీ ఏదైనా ఫొటోస్ కానీ అది ఇప్పుడు జరిగినాయి కావవి. ఒక 10 years నుంచి ఫార్మర్ల ఏదో ఒక బర్డ్ ప్రాబ్లం ఉంటుంది, ఆ బర్డ్ ఫోటో తీసి ఇది బర్డ్ ఫ్లూ వల్ల ఉన్న బర్డ్ అని చెప్పి మనకు చూపిస్తున్నారు. అది బర్డ్ ఫ్లూ మన సోషల్ మీడియాలో కనిపించే ఫొటోస్ ఎక్కడ బర్డ్ ఫ్లూ సంబంధించిన ఫొటోస్ కానే కావు. అవి మన దగ్గర ఇప్పటివరకు తెలంగాణలో బర్డ్ ఫ్లూ అనేది రాలేదు. ఇక్కడ అట్లాంటి ఫోటోలు మనకు బర్డ్ ఫ్లూ సంబంధించిన ఫొటోస్ ఇట్లా కావండి. దయచేసి అర్థం చేసుకోండి. మా యూనియన్ తరఫున ఇట్లా గవర్నమెంట్ ఒక చిన్న విన్నపం, ఎందుకంటే ఈ వ్యవస్థను కాపాడండి. వైరస్ ఉన్న బర్డ్ అయితే మన షాప్లోకి మన చికెన్ షాప్ దగ్గర రాదు. అయినా మనం హెల్తీ బాడీ కట్ చేసుకొని తింటున్నాం కాబట్టి మీకు ఎలాంటి అపోవద్దు. దయచేసి చికెన్ తినండి, ఈ వ్యవస్థను కాపాడండి. ఎందుకంటే దీని మీద చాలా పెద్ద ఇండస్ట్రీ. మనం ఇవాళ ఈ ఇండస్ట్రీ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ రోడ్డు మీదకి వస్తే గవర్నమెంట్కే కానీ యువతకే కానీ ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి మీరు
ఎలాంటి అపోహలు నమ్మకండి. ఈ చికెన్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. మీరు 100% చికెన్ తినొచ్చు. మేము అది గ్యారంటీ. ఒక కంపెనీ ఇంత పెద్ద కంపెనీ కండక్ట్ చేస్తుంది అంటే 100% ఇది వైరస్ అనేది ఉండదు. చికెన్ ప్రోగ్రాము వారి చికెన్ అవేర్నెస్ చేస్తున్నాము. ఇప్పుడు బ్రెయిన్ ఫ్లూ వస్తుంది, అది వచ్చింది చెప్పి వైరస్ ఉంది అది చెప్పి అది తినట్లేదు. సో మేము మన ఇండియన్ కుకింగ్ స్టైల్లో మనం హీట్ చేస్తాం కదా అని చెప్పేసి కొంచెం అవేర్నెస్ చేసి కొంచెం చికెన్ తింటాం చెప్తున్నాము. సో మనకు ఇండియన్ కుకింగ్ స్టైల్లో ఏమి రాదు, ఇట్లా ఏం రాదు. సో చికెన్ తినొచ్చు, ఏమి ప్రాబ్లం లేవు. అవేర్నెస్ కోసం బిగినెస్ చేస్తాం, చేసాము.